అఖిల భారత విద్యార్థి పరిషత్లో నేను ఫస్ట్ ఇయర్ డిగ్రీలో చేరేటప్పుడు విద్యార్థి పరిషత్లో చేరాం. జాతీయ భావాలు అలవర్చుకున్నాం. ఆర్ఎస్ఎస్తో పరిచయము 86 నుంచి ఒక స్వయం సేవక కొనసాగుతూ విద్యార్థి దశలో విద్యార్థి ఉద్యమాలు విద్యార్థి నాయకుడిగా ఉన్నాం. తరువాత నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ముగించిన తర్వాత ఒక ప్రభుత్వ సంస్థలో ఉద్యోగస్తునిగా చేరాం. ఓకే. అక్కడ భారతీయ మజ్దూర్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఒక విభాగము ఆ సంస్థ స్థాపించి ట్రేడ్ యూనియన్ స్టేట్ వైడ్ ఏర్పాటు చేసి అక్కడ జరుగుతున్న అవినీతి పైన అక్కడ జరుగుతున్న కార్మికుల యొక్క కష్టాలపైన ఎలుగెత్తి ఆ సంస్థని ఒక సక్రమైన పద్ధతిలో నడిపే కార్యక్రమం చేస్తున్నాం. ఆ రోజుల్లో ప్రైవేటైజేషను లేకపోతే క్లోజర్ అనే ఒక ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ డైరెక్షన్ కానీ లేకపోతే గ్లోబలైజేషన్లో కార్యక్రమంలో కానీ ప్రభుత్వ సంస్థలని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ చేశాం. మీరు నడపలేకపోతే మీ అవినీతి అక్రమాల వలన లేకపోతే మీ చేతగానితనం వలన ఇండస్ట్రీస్ నష్టాల్లో ఉన్నాయి, కానీ కార్మికుల చేతికి ఇవ్వండి. భారతీయ మజ్దూర్ సంఘ్ తరపున సందిరెడ్డి శ్రీనివాసులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను నడిపి దాన్ని లాభాల బాటలో పట్టించే బాధ్యత తీసుకుంటా అని చెప్పేసి ఛాలెంజ్ చేయడం జరిగింది. దాని మూలన ఆ రోజు ప్రభుత్వం అప్పుడు గవర్నమెంట్ ఏది ఉండింది? 2 ప్రభుత్వాలు, కాంగ్రెస్ ఉంది, అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం కేంద్రంలో వచ్చి కాంగ్రెస్, రాష్ట్రంలో వచ్చేసి రాష్ట్రంలో అంటే నేను ఆ కార్మిక నాయకుడిగా ఉన్నప్పుడు 2 ప్రభుత్వాలు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అంత తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆ సమయంలో నడిచింది. అంటే ఎంత దారుణం ఉంటుందంటే పీలేరులో గ్రౌండ్ నట్ ప్రాసెసింగ్ యూనిట్ శంకుస్థాపన చేశారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. నెక్స్ట్ ఇయరే మూతేస్తున్నారు నష్టాలని. ఇంకా దాన్ని యూనిట్ నడపకుండే ప్రభుత్వాలు అప్పుడు ఎట్లా ఉన్నదంటే ఇప్పటికీ కూడా ఎద్దు ఏంటంటే ఘాటికి కట్టే అదే ఎట్లా నష్టాలు వస్తున్నాయి. ప్రాసెసింగ్ స్టార్ట్ అయ్యి అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయంటారా? అంటే ఆ ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క పనితీరు ఆ విధంగా ఉంది. దానికి వ్యతిరేకంగా పోరాడి అక్కడున్న ఎండి విపరీతమైన అవినీతిలో ఉంటే అతని పైన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళేసి ముఖ్యమంత్రి గారి కృతజ్ఞత అప్పుడు అతన్ని సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి టర్మినేట్ చేశారు. ఆ సంస్థని కొన్ని రోజులు అంటే నేను ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళు ఆ సంస్థని మూత వేయకోకుండా కాపాడగలిగాం. తరువాత 2002లో విఆర్ఎస్ తీసుకున్నాం. విఆర్ఎస్ తీసుకున్నా కూడా సంఘము భారతీయ మజ్దూర్ సంఘ ఆ సంస్థకి గౌరవ దిశగా కొనసాగుతూ ముందుకు పోతున్నప్పుడు 2014లో నేను నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా ప్రకటించిన తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఓకే. ఇంతకుముందు జాతీయ భావాలున్న సంస్థల్లో కొనసాగుతున్నాం. విద్యార్థి దశ నుంచి ఆ నేపథ్యం ఉండడం వలన, అదేవిధంగా పెద్దలు వెంకయ్యనాయుడు గారితో పరిచయం ఉండడం వలన పరిచయమా బంధుత్వమా? పరిచయం. ఎందుకంటే నాయుడు గారి దగ్గర సత్యకుమార్ గారు అప్పుడు పర్సనల్ సెక్రటరీగాను ఓఎస్డీగాను పనిచేస్తున్న సందర్భంగా సత్యకుమార్ గారు నాకు విద్యార్థి దశ నుంచి పరిచయం కారణంగా ముందు నుంచి మాకు పరిచయాలు ఉండేవి. ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ ఆయన మీరు ఒకే రూమ్మేట్స్ అని అన్నారు, అది నిజమేనా? ఎస్. 1986, 86లో నేను డిగ్రీ చేస్తున్నాను బళ్ళారిలో వీరశైవ కాలేజీలో. అప్పటికే మాకు అఖిల భారత విద్యార్థి పరిషత్లోన కాలేజ్ సెక్రటరీగాను కొనసాగుతున్న తరుణంలో నేను బళ్ళారిలో కమ్మాస్ హాస్టల్లో ఉండేవాడిని. అప్పుడు నాతో పాటు మా అల్లుడు కూడా ఉండేవాడు.
అప్పుడు సత్యకుమార్ మా అల్లుడు క్లాస్మేట్స్. ఓకే. ఆ విధంగా నా రూమ్లో వచ్చి సత్యకుమార్ గారు ఉన్నారు. ఆహా. 86 నుంచి ఆ స్నేహము ఆ విధంగా కొనసాగుతూ వస్తుంది ఇప్పటి వరకు. ఇప్పటి వరకు. ఆ విధంగా సుమారుగా 4 దశాబ్దాలు స్నేహం. వారితో విద్యార్థి అఖిల భారత విద్యార్థి పరిషత్కి ఆ విధంగా నేను అక్కడ ఉండడము, ఆ విధంగా కలిసిపోతున్నప్పుడు ఆయన కూడా విద్యార్థి దశలో పోయేసి మదనపల్లిలో పాలిటెక్నిక్ చదువుకున్నప్పుడు నక్సలైట్కి వ్యతిరేకంగా పోరాడి ఎన్నో సాహసాలు చేసి నక్సలైట్ ఉద్యమానికి ఒక ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా మదనపల్లిలోన పోరాటాలు, ఆ కాలేజీలో రాడికల్ సంస్థలని రానియకుండా ఇతను ప్రయత్నాలు చేయడము, ఒక విద్యార్థి నాయకుడిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడము, ఆ క్రమంలో స్నేహితులు హత్యలు కూడా కావడము, హత్యలు కూడా జరిగాయి. ఓకే. ఇతని పైన ఎన్నో సార్లు హత్యాయత్నాలు ప్రయత్నం చేశారు నక్సలైట్లు. ఆ క్రమంలో ఆ జాతీయ భావాలు పుణికి పుచ్చుకొని దేశం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమనే క్రమంలో పోరాటాలు కొనసాగించాడు. పెద్దల వెంకయ్యనాయుడు గారికి ఆ క్రమంలో పరిచయం కావడము, ఢిల్లీలో స్థిరపడము, ఢిల్లీ రాజకీయాల్లో 30 సంవత్సరాలుగా ఉండడము, జాతీయ కార్యదర్శిగా బహుశా ఈ దేశంలో 3 సార్లు భారతీయ జనతా పార్టీలో 3 సార్లు జాతీయ కార్యదర్శిగా కొనసాగడం అనేది అతని యొక్క పనితీరుకి నిదర్శనం. హైకమాండ్ ఆయన పనితీరును గుర్తించడం, అదేవిధంగా మన జరిగిన ఎన్నికల్లో ధర్మవరం సీట్ ఇవ్వడము, ధర్మవరంలో గెలవడము, అక్కడ అరాచకాలు అకృత్యాలు, ఆ మాజీ ఎమ్మెల్యే యొక్క దౌర్జన్యాలని ఎదుర్కొని మీ అందరికి తెలిసిందే ఆయన ఎట్లా జరిగింది ఎన్నికల యొక్క వ్యవహారం. అతను అసలు ధర్మవరం ఎన్నికల ఫలితాలు చూస్తే, అంటే ధర్మవరానికి వస్తే కేతిరెడ్డి ఓటమి అసాధ్యం అనేది వినపడింది. అంటే అదే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి ఒక 5 సీట్లలో టాప్ 5లో ఇదొక సీటు. పులివెందల, పొంగునూరు, ఆ క్రమంలో ధర్మవరం కూడా టాప్ 5లో ఒక సీటు. అందులోన భారతీయ జనతా పార్టీకి ఇవ్వడము, స్థానికేతరికి ఇవ్వడము అనే ఉత్సాహం పొందాడు కేతిరెడ్డి. దాన్ని ఒక వారం రోజుల్లోనే తుడిచిపెట్టేశాడు సత్యకుమార్ యొక్క ప్రచార శైలి, ఆయన యొక్క పనితీరు, ఆయన యొక్క కష్టము. ఆయన కోసం దేశవ్యాప్తంగా కొన్ని 100 మంది కార్యకర్తలు వచ్చి పనిచేసిన విధానం. ఎందుకంటే ధర్మవరంలో భారతీయ జనతా పార్టీ ఆయన ప్రకటించినప్పుడు చాలా తక్కువ కార్యకర్తల బలం ఉండేది. దానికి అంటే తక్కువ కార్యకర్తల బలం, అందులో ముఖ పరిచయస్తులు కూడా కాదు అక్కడ. విజయం ఎలా సాధ్యమని సత్యకుమార్ అనే వ్యక్తిని ప్రకటించిన తర్వాత ధర్మవరం ప్రజలు ఈయన వచ్చి ప్రచార కార్యక్రమం నిర్వర్తించి జాతీయ స్థాయి నాయకుడు వచ్చాడు, అది కూడా ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తి, బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి. ఇన్ని సంవత్సరాలు ఆ కేతిరెడ్డి అనే ఒక దుర్మార్గుడితోన ఆస్తులు కానీ అన్ని విధాలా నష్టపోయారు. దానికి విరుగుడుగా ఒక బీసీ నాయకుడు వచ్చాడు అని చెప్పేసి ధర్మవరం అసెంబ్లీలో ఉండే ప్రతి ఒక్క బీసీ కుటుంబము ఇతన్ని వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఓన్ చేసుకున్నారు. అంటే ఈ కేతిరెడ్డి వాళ్ళు వచ్చేసి, అంటే అప్పుడు మీకున్నటువంటి ఆపోజిట్ పార్టీ వాళ్ళు సత్యకుమార్ యాదవ్ కాదు అనేసి అన్నారు కదా, అంటే అది వాస్తవమా కాదు? అన్ని ప్రయత్నాలు చేశారు, వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. అంటే వాళ్ళకి ఏమైపోయిందంటే ఓడిపోతామని తెలిసిన తర్వాత అన్ని అనైతిక కార్యక్రమాలు, వ్యక్తిగత దూషణలు, కుటుంబ వ్యవహారాలు అన్నీ అన్నీ లేకోకుండా కులము, కుటుంబము, వ్యక్తిగతము అన్నిటినీ తీసుకొచ్చి ఏదో చేసి, ఎందుకంటే ఓడిపోతాం తెలిసిపోయిన క్రమంలో ఇవన్నీ ప్రయత్నాలు జరిగాయి.
ఆ రోజు అమిత్ షా గారి ప్రోగ్రాం వచ్చినప్పుడు క్లియర్గా చెప్పాం, నీ తాటాకు చెప్పళ్ళకి భయపడేకి వచ్చింది కుందేలు పిల్ల కాదు, పులిబిడ్డ. నీ తప్పకుండా నీ పీచం అనేసి గెలవబోతున్నాం అనేసి. అదే జరిగింది. దానికి ముఖ్యంగా ధర్మవరం అసెంబ్లీలో ఉండే ప్రతి ఒక్క బీసీ కుటుంబము సత్యకుమార్ని వాళ్ళ కుటుంబ సభ్యునిగా భావించి ఓటేసి ఓన్ చేసుకోవడం. ఓకే. అంటే నియోజకవర్గంలో ఎక్కువగా ఉండడం లేదు కదా ఆయన. అంటే నవంబర్ నెల నవంబర్ నెలకు వస్తే 1వ తేదీ వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ మంత్ ఎండింగ్ వచ్చారు. అంటే ఈ గ్యాప్లో ప్రజలకి ఎటువంటి అందుబాటులో ఉంటున్నారు? ఆయన మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ ఎంత క్లిష్టమైన శాఖ మనకందరికి తెలుసు. ఓకే. రాష్ట్రం అంతా పర్యటన చేయాలి. అదేవిధంగా నెలకి కనీసం 10 రోజులు తన కాన్స్టిట్యున్సీలో ఉండాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు. అది జరుగుతూ ఉంది కూడా. 3 సార్లు వస్తున్నాడు. వచ్చిన ప్రతిసారి 3-4 రోజులు ఉంటున్నాడు. అక్కడ ధర్మవరం ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఒక కార్యాలయం పెట్టాడు. ఆ కార్యాలయం 24/7 పనిచేస్తూ ఉంది. ఏ ప్రజలు ఈ చిన్న సమస్యలు వచ్చినా కూడా 60 to 70% ఆ రోజు సాయంత్రానికి కూడా సమస్యలు తీర్చి పంపిస్తున్నాం. మిగతా సమస్యల్ని మంత్రి గారు విజయవాడకి ఆయన స్థాయిలో ఉందా, లేకపోతే మాలాంటి స్థాయిలో ఉందా, ఎంఆర్ఓ స్థాయిలో ఉంది, ఏదైనా కూడా ఒక వారంలోన మేము లిస్ట్ రాసుకున్నాం. కంప్యూటరైజ్ చేసేసి ఒక్కొక్క వచ్చిన వ్యక్తి తన సమస్య ఏంటి, ఆ సమస్య పరిష్కారం ఏంటి, మంత్రి గారు రోజు రాత్రి దాన్ని చూస్తున్నాడు. ఎక్సెల్ షీట్లో ధర్మవరం కార్యాలయం నుంచి మంత్రి మెయిల్ పంపితే మెయిల్ చూసుకొని తను చేయగలిగింది ఏదైనా ఉంటే తను అటెండ్ కావడము, లేకపోతే మిగతావన్నీ సాల్వ్ అయిపోయిన తర్వాత కూర్చొని వాళ్ళకి అక్కడ సమాచారం ఇవ్వడం. బహుశా ధర్మవరంలోనే కదా ఎక్కడ ఆ విధమైన నెట్వర్క్ చేసి ప్రజలకి అంత అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న మంత్రి ఈయన. ఓకే. అదేవిధంగా సమయం ఏంటంటే తప్పకుండా ఒక రాష్ట్ర స్థాయి మంత్రి రాష్ట్రం అంతా పర్యటన చేయాలి. అక్కడ సెక్రటేరియట్లో పనులు ఫైల్స్ మూవ్మెంట్ ఉంటుంది. అదేవిధంగా హాస్పిటల్స్ ఆరోగ్యం కాబట్టి చాలా పోయిన 5 సంవత్సరాలు అన్నింటినీ నిర్లక్ష్యం చేసినాక ఆరోగ్య శాఖని అనారోగ్య శాఖ చేశారు. దాన్ని మరీ రెక్టిఫై చేసే ప్రమేయము. కాబట్టి రాష్ట్ర ప్రజలకి అందరికీ న్యాయం చేయాలి. అదేవిధంగా ధర్మవరం అసెంబ్లీ ఓటర్స్కి తనకి ఎవరైతే ఓటేసి గెలిపించారో వారికి ఏమాత్రం నష్టం జరగకోకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఓకే. సంధిరెడ్డి గారు, సత్యకుమార్ గారు ఇలా వెళ్ళిపోయారు. సంధిరెడ్డి గారు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు? ముందుకు వెళ్ళలేకపోవడం అనేది ఏం లేదు. నేను 2014లో పార్టీలోకి వచ్చాను. యాక్చువల్లీ రాజకీయాల్లో పైన నాకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. సంఘము, వ్యవహారము, వ్యాపారము ఆ విధంగా చూసుకుంటున్నామండి. సత్యకుమార్ గారి ప్రోద్బలంతోనే నేను రావడం, పార్టీలకు చేరడం, పెద్ద ఆయన ఒకసారి అనంతపురం రావడము, అనేక నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రకటించడము, ఇవన్నీ కారణాలతో నేను రాజకీయంలో చేరాను. 2014కి 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల్లో నేను చేరిన కొన్ని నెలలకే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒక మోర్చాకి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని, 6 సంవత్సరాలుగా జిల్లా అధ్యక్షుడిని, అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం. అంటే సంధిరెడ్డి గారు ఎప్పుడు మరి ఎమ్మెల్యేగా అది పార్టీ నిర్ణయిస్తుంది. ఓకే. పార్టీ నిర్ణయిస్తుంది. అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా గుర్తిస్తుంది. ఈ అలయన్స్ అనే విషయంలోనే నంబర్ ఆఫ్ సీట్లు తక్కువ ఉంటాయి కాబట్టి ఆయా ప్రయారిటీస్ని బట్టి సీట్లు వస్తాయి. దానికి ఏమి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి ఎన్నికలు లేకపోతే ఎదగడం కాదు. మాకు ఒక దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, వ్యక్తిగతం చివరి ప్రాధాన్యత ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరికి ఆ సిద్ధాంతాన్ని పుణికి పుచ్చుకుంటే తప్ప పార్టీలో కొనసాగలేరు. స్వార్థమే పరమావధిగా అంటే భారతీయ జనతా పార్టీలో ఎవరు ఇమ్మడలేరు, ఉండలేరు. దేశం కోసం పనిచేస్తుంది. సాయంత్రం అయితే తృప్తిగా నిద్రపోతాం, ఈ పని చేశాం, ఇది దేశానికి ఈ విధంగా ఉపయోగపడుతుంది,
మా పార్టీ, మా ప్రధానమంత్రి, మా నాయకత్వం దేశం కోసం ఈ విధంగా పరితపిస్తున్నారంటే ఆ తృప్తితోన వేరే పార్టీలు అట్లా కాదు కదా. రీజనల్ పార్టీస్ కానీ లేకపోతే కుటుంబ పార్టీలు కానీ ఎవరి కోసం చేశామంటే ఆ కుటుంబం కోసం చేశాము. తన వరకు నేను నా కుటుంబానికి ఏం చేసుకున్నానని క్యాలిక్యులేట్ చేసుకొని రాత్రి నిద్రపోవచ్చు వస్తుంది. సంధ్యరెడ్డి గారు అయితే బాగానే చెప్తున్నారు, ఎందుకంటే దేశం కోసం అనేసి. ఈ దేశంలోనే బీజేపీ పార్టీ అంటేనే మతాల మధ్య చుచ్చు పెట్టేది, మత ద్వేషి అనేసి అని అంటారు. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3వసారి అప్రతిహతంగా కొనసాగుతున్నారు. అంటే ఈ మచ్చ ఎందుకు వచ్చిందని, అదే ఎవరైతే ప్రతిపక్షాలు వారికి ఏ అస్త్రము లేనప్పుడు ఏదో ఒక నింద వేయాలి, మతతత్వ రాజకీయం అని చెప్పేసి ఆ బూచి చూపించేసి భారతీయ జనతా పార్టీని కొన్ని రోజులు అధికారానికి దూరం చేశారు, కొన్ని వర్గాలకు దూరం చేశారు. ఎప్పుడైతే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమాత్రం వివక్ష లేకుండా ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఈ దేశభక్తుడు అని చెప్పేసి మేము సర్వీస్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు చేస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమము ఈ దేశంలో మెజారిటీ మైనారిటీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వివక్ష లేకుండా అందుతూ ఉంది. ఈరోజు ఈ దేశంలో 11 సంవత్సరాల్లో ప్రతి ఒక్క మైనారిటీ సోదరుడు సురక్షితంగా, ప్రపంచంలో ఏ దేశంలో లేనంత సురక్షితంగా ఈ దేశంలో మైనారిటీస్ జీవనం సాగిస్తున్నారు. కాబట్టి వారి యొక్క కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్టులు కానీ ఇన్ని రోజులు ఎవరైతే భారతీయ జనతా పార్టీ మతతత్వాన్ని చెప్పి బూచి చూపేసి ప్రజల్ని ఒక వర్గాన్ని దూరం చేశారో ఆ వర్గాలు మార్పు చెంది తెలుసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీని ఓన్ చేసుకుంటున్నాయి. మైనారిటీస్లో 60% ఉన్న నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తూ ఉంది. ఈరోజు మైనారిటీ మహిళలకు కానీ మైనారిటీ యువతకు కానీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన సంక్షేమ పథకాలు గత 60 సంవత్సరాలుగా ఏ పార్టీ నాయకులు చేయలేదు. తెలుసుకున్నారు కాబట్టే ఈరోజు గుజరాత్లో 7 సార్లు అప్రతీతంగా, మహారాష్ట్రలో ఏ రాష్ట్రంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు ఒకసారి దిగడము ఒకసారి ఎక్కడం ఉంది. భారతీయ జనతా పార్టీ ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ యొక్క సుపరిపాలన చూసుకున్నాక ఆ ప్రజలు మరొక్కసారి మరీ పట్టం కడుతున్నారంటే దానికి సంకేతం అన్ని వర్గాల్ని వివక్ష లేకుండా చూసుకుంటున్నామనే కారణంతోనే. ఓకే, ముస్లిం మైనారిటీస్ ఈ వక్ఫ్ బోర్డుది ఆ ఇష్యూ ఎందుకు తీసుకొచ్చారని. వక్ఫ్ బోర్డు అనే చట్టంలోన చాలా లొసుగులు ఉన్నాయి, దాన్ని సరిచేయాల్సిన పని లేదా? ఓకే, రాజ్యాంగంలో ఉండేవి మనం ఎన్నోసార్లు మార్పులు చేర్పులు చేస్తూ వచ్చాం కదా. ఒక చట్టంలో మార్పులు చేసుకుంటే దాన్ని ఎందుకు బూచిగా చూపిస్తున్నారు? తప్పేం లేదు కదా దాన్ని మార్పులు చేయడంలో. అది సమాజానికి మంచిదైనప్పుడు తప్పకుండా మంచిగా సరి చేస్తాం. దాంట్లో సమాజానికి మంచిదైనప్పుడు ఓటు బ్యాంక్ రాజకీయాల్లో మత సంతుష్టీకరణ కోసం భారతీయ జనతా పార్టీ వెనక్కి తగ్గదు. సమాజ హితమే మొదటి ప్రాధాన్యత కాబట్టి చేస్తున్నాం. ఓకే, అంటే 2019 నుంచి 2024 వరకు అంటే మీరు అందరు ముఖ్యమంత్రులను చూసింటారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్రానికి పట్టిన శని. రాష్ట్ర ప్రజలు ఎందుకన్నా ఈ తప్పు చేశామా అని చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోన కొన్ని దశాబ్దాలు వెనక్కి పోయాడు. ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధికి చిరునామాగా ఉండేది. చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్గా రాష్ట్రం బాగుండాలి, నేను భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందు ఉండాలి అనే తపనతో పనిచేస్తూ వచ్చారు. నో డౌట్. దాంట్లో బాగా ఇతను వచ్చేసి మొత్తం అన్నిటినీ కుదేలు చేసి కేవలం ఈ రాష్ట్ర ప్రజలకి సంక్షేమము, వాళ్ళకి వ్యక్తిగతంగా డబ్బులు ఇస్తే చాలు గెలిపిస్తారు కాబట్టి నేను సంపాదించుకోవడం, నాకు వచ్చిన దాంట్లో కొంత వాళ్ళు పనిచేస్తే గెలుస్తాను లేనే దుర్బుద్ధితో అన్నీ నేను అభివృద్ధిని పక్కన పెట్టేసి ఇండస్ట్రీస్ రాకుండా చేసేసి వ్యవసాయాన్ని కుదేలు చేసి
రోడ్లు కానీ ఆసుపత్రులకు అన్నింటినీ నెగ్లెక్ట్ చేసి వ్యక్తిగతంగా ఉండే సంక్షేమ పథకాలని ఇచ్చేసి నేను నాతో డబ్బులు సంపాదించుకున్నాను, నేను గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. ఆ రోజు ఏదైతే తప్పు చేశారో ఆ తప్పును సరిచేసుకొని ఈరోజు మరి అభివృద్ధి డబుల్ ఇంజన్ యొక్క ప్రభుత్వానికి పట్టం కట్టి వాళ్ళ యొక్క తెలివితేటలు ప్రయోగించారు. అంటే కూటమితో వచ్చారు కాబట్టి ఓటమి పాలయ్యారనుకోవచ్చుగా. ఎవరు? వైసీపీ పార్టీ. కూటమితో రావడం అనేది సహజం. కూటమి ఏర్పడాలన్నా ఇండివిజువల్గా పోవాలా అనేది కూటమి ప్రభుత్వం తీసుకున్నాము. కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ వస్తుంది, కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరము. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు, ఒక్కొక్కరి మీద 2 లక్షల దాకా అప్పు చేసిపోయాడు. పర్ క్యాపిటల్ మనం ఏంటి తలసరి ఆదాయం అంటాం, కానీ దురదృష్టవశాత్తు తలసరి అప్పు పెట్టిపోయాడు. ఇవన్నీ బయటపడాలి అంటే తప్పకుండా కూటమి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయినా, ఎంత వర్క్ ఓరియంటెడ్ అయినా, వర్కాలిక్ అయినా. అంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీతో పాటు నడిచిన వ్యక్తే కదా, మాతో ఏమిటి అంటే మీకు సపోర్ట్ చేసిన వ్యక్తే కదా. ప్రసక్తే లేదు. సపోర్టే చేయలేదు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీని భారతీయ జనతా పార్టీ ఏ రోజు కలిసి పనిచేయలేదు. అంటే సపోర్ట్ చేశారు కదా మీకు. ఒక రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము ఎంత సహకారం చేయాలో రాష్ట్రాలు ఫెడరల్ సిస్టంలోన మా బాధ్యత మేము నిర్వర్తించాం. అంతేగాని అతనికి ఆయాచిత లబ్ధి చేకూర్చడం కానీ లేకుంటే మేమేదో అది తప్పు. కొన్ని ఎక్కడక్కడ రోమర్స్ వచ్చాయి, కానీ అది 100% తప్పు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిత్వం భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా అట్లాంటి పని చేయదు. ఓకే, అంటే గతంలో మీకు సపోర్ట్ చేసినది సపోర్ట్ మాకేం సపోర్ట్ చేస్తుంటాడు? ఏదైనా మా పార్లమెంట్లో బిల్స్ వచ్చినప్పుడు ఆ బిల్స్కి మద్దతుగా సపోర్ట్ చేసిండొచ్చు. అంశాల వారిగా అంటే వేరే పార్టీ కాబట్టి అన్నింటినీ గుడ్డిగా వ్యతిరేకించాలి, లేకపోతే మద్దతు ఆ అంశానికి మద్దతు తెలిపినాడు కాబట్టి మాతో అలయన్స్, అవన్నీ పొరపాటు, అవి వాస్తవాలు కాదు. రాష్ట్రపతి విషయంలోనే మాకు ఓటేసి, ఎందుకంటే ఈ దేశ చరిత్రలో ఏనాడు లేనంతగా ఒక ఎస్టీ మహిళని మనం ముందు మా పార్టీ సామాజిక న్యాయం కోసం ముందుకు తీసుకొచ్చింది కాబట్టి అన్ని తప్పని పరిస్థితి. దాన్ని వ్యతిరేకించలేరు ఎవరు. చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు దూరం, అప్పుడు అలయన్స్ లేకుండా కూడా మాకు మద్దతు తెలిపారు. కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. రాష్ట్రంలో ఎందుకు బీజేపీ పార్టీ నిలదొక్కలేకపోతుంది? భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో 2 రీజనల్ పార్టీలు ఉన్న కారణంగా, అయిన తర్వాత మా ఓట్ బ్యాంక్ తెలుగుదేశం ఓట్ బ్యాంక్ సిమిలర్ ఉండడం మూలంగా ఎదిగే క్రమంలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం. మాకు 18%, ఒకసారి సౌత్ ఇండియాలో ఏ పార్టీ ఎక్కడ ఏ రాష్ట్రంలో లేనంతగా మాకు ఉండింది. ఆంధ్రప్రదేశ్లో కూడా సుమారుగా 18% భారతీయ జనతా పార్టీ యొక్క ఓట్ బ్యాంక్. ఈరోజు మీరు ఎక్కడైనా పోండి, వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటర్ని కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ ఓటర్ని కానీ మీకు ప్రధానమంత్రి ఎవరు అంటే నరేంద్ర మోడీ కావాలనుకుంటారు. మీరు ఎక్కడైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఏ పౌరుడిని అడిగినా కూడా ప్రధానమంత్రి మీకు ఎవరు కావాలంటే నరేంద్ర మోడీ కావాలంటారు. అది యాక్సెప్టెన్సే కదా. ముఖ్యమంత్రి అనే అంశం వచ్చేపాటికి స్థానికంగా భారతీయ జనతా పార్టీ మేము బలమైన పార్టీగా ఎదగబోతున్నాం. తొందరలో మీ అనుమానం ఇది కూడా తీర్చగలుగుతాం. అంటే ఇప్పుడు మీరు చెప్పారు 18% మీకు ఉందనేసి. అంటే ఇప్పుడు ఓడిన వైసీపీ పార్టీకి కూడా 40% అనేది మద్దతు వచ్చింది కదా, అంటే 40% ఓటింగ్ అనేది వచ్చింది కదా. సాధారణంగా ఉంటుంది. ఈ 40% ఓటింగ్ ఉన్నప్పుడు వ్యతిరేకత ఏ విధంగా చెప్తున్నారని మీరు? అంటే మీరు కూటమిలో ఉన్నందుకు మీరు చెప్తున్నారు. ఈ 40% ఓటింగ్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? పోయినసారి జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు ఎంత ఉంది ప్రతిపక్ష పార్టీకి? ఇది కామన్. 40% అంటే 60% ఆ పక్క వచ్చింది కదా, అదే కదా గెలుపు అంటే. మొత్తం వాషౌట్ పర్సెంటేజ్ ఉండదు. ఏ పార్టీకైనా కొంత వాళ్ళ ఓట్ బ్యాంక్స్ ఉంటుంది. వాళ్ళ యొక్క మాయ మాటలకో, లేకపోతే గ్రామాల్లో ఆ గ్రూపుల తగాదాల వలనో, లేకపోతే ఏదో కారణాలతోన ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి కొంత ఓట్ బ్యాంక్ ఉంటుంది. గెలుపు నిర్ణయించేది న్యూట్రల్ ఓటర్స్. ఆ న్యూట్రల్ ఓటర్స్ అభివృద్ధి కాంక్షించే వాళ్ళు, ఈ అన్యాయాన్ని
తట్టుకోలేని వాళ్ళు ఈసారి కూటమి ప్రభుత్వం ఒక పార్టీకి ఓటేశారు, అఖండ మెజారిటీ ఇచ్చారు. ఓకే, మీరు కూటమి పార్టీ వల్ల అక్కడ మెజారిటీ వచ్చింది అంటున్నారు. కొంతమంది చూస్తేనేమో ఇదేదో ఈవీఎం ట్యాంపరింగ్స్ ఆ విధంగా అనేసి అంటున్నారు. ఆడలేక అంటే ఏది నిజం అంటారు? ఆడలేక మధ్యలో మీద పడినట్లు. మేము ఈవీఎంలు మేనేజ్ చేసేసింటే 240కి ఎందుకు పరిమితం చేసుకుంటాం? మా టార్గెట్ యాక్చువల్లీ 400కి పెట్టుకున్నాము. కాబట్టి ఈవీఎంలు ప్రతి ఒక్క మీరు మొన్న అంటే ఇవి ఉండే వాస్తవం కదా, అంటే బయట జరుగుతున్న 100% అబద్ధము. ఓటమికి ఏదో కారణం చెప్పాలి కాబట్టి ఓటమి పాలనలు చెప్తున్నారు. వాళ్ళు ఓటమికి ఆత్మవిమర్శ చేసుకొని వాళ్ళ కారణాలు తీసుకొని ఆ కారణాలను రెక్టిఫై చేసుకోగలిగితే భారతీయ జనతా పార్టీ అప్రహిత విజయాలు సాధించదు. వాళ్ళు దాన్ని మర్చిపోయేసి ఒక ఈవీఎంల మీద ఈరోజు మహారాష్ట్రలో ఒక వ్యక్తి ఈవీఎంలను బ్లేమ్ చేశాడు. అవును, కానీ ఆ మహారాష్ట్రలో రాజకీయ ఉద్దండుడు శరద్ పవార్ గారు ఏమన్నారు? మేము చేసిన పొరపాట్లు, మేము ప్రజల్ని కన్విన్స్ చేయలేకపోయాము కాబట్టి ఓడిపోయాము అన్నాడు. ఈవీఎంలపైన మీ ఒపీనియన్ ఏంటంటే నేను ఆధారాలు లేకుండా మాట్లాడను అన్నాడు. పరిణితి చెందిన, మా పార్టీకి వ్యతిరేకమైన పరిణితి చెందిన వ్యక్తి కాబట్టి ఆ మాట అంటాడు. ఊరికి గాలి మాటలు అంటే ఏదో ఒకటి బ్లేమ్ చేయాలి కాబట్టి రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు ఈవీఎం మీద పడతారు. వాళ్ళు గెలిచిన రాష్ట్రాలు, జార్ఖండ్లో ఈవీఎం ఏమైంది? మహారాష్ట్రలో గెలిచాం కాబట్టి ఈవీఎం, జార్ఖండ్లో ఏమైంది ఈవీఎం? వాళ్ళు అంటే ఈవీఎంలు ఏమన్నా ఈ విధంగా ఏపీలో కూడా అదే ఏపీలో కానీ తెలంగాణలో ఎందుకు మేము ఈవీఎంలు చేయలేదు? కర్ణాటకలో ఎందుకు ఈవీఎంలు చేయలేదు? కర్ణాటకలో మా ప్రభుత్వమే కదా ఉండింది. ఈవీఎంలు ట్యాంపరింగ్ అనేది సత్య దూరము. ఓడిన వాడు ఒక సాగు చూపించే ప్రయత్నము, అంతకన్నా వేరే సాధ్యం కాదు. భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని, భారతీయ జనతా పార్టీ యొక్క సుపరిపాలనని, భారతీయ జనతా పార్టీ యొక్క నీతిమంత పాలనని, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రపంచమంతా ఈరోజు విశ్వనాయకుడిగా చూస్తుంటే వీళ్ళు తట్టుకోలేక, వాళ్ళ ఫెయిల్యూర్స్ని చెప్పుకోలేక ఈవీఎంను చూపిస్తున్నారు. అంత తప్ప వేరే కారణమే లేదు. ఓకే, ధర్మవరం పట్టణంలో సంధిరెడ్డి గారికి 5 వైన్ షాపులు ఎలా వచ్చాయి? వైన్ షాపులో అప్లికేషన్కి ఆ రోజు పెట్టాం. దాంట్లో యాదృచ్ఛికంగా లక్కీ ట్రిప్లో తగిలినాయి. దాంతో అది లక్కీనా మ్యాజికా అని, అంటే 5 ఎలా వచ్చాయని కొంతమంది మ్యాజిక్ అంటారు, కొంతమంది మీరు లక్కీ అంటారు. మ్యాజిక్ 5 మ్యాజిక్ కూడా చేయొచ్చిన అంటే తెలీదు. అంటే మ్యాజిక్ అంటే అంటే కొంతమంది ప్రోద్బలంతో మీ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి అదే అదే అవన్నీ అట్లా అనుకుంటే ఇంకా 20 షాపులు చేసినొచ్చు కదా. 5కి ఎందుకు పరిమితం అవుతాం? చాలా అనుకుంటారేమో. అదే తప్పు. అవన్నీ దాంట్లో తగిలిన తప్ప దానికి ప్రత్యేకత కానీ లేకపోతే అంటే జిల్లా అంతా చర్చ అనమాట. మామూలే కదా, ఎవరైనా కానీ లక్కీగా తగిలింది అనుకుంటా, అంతే తప్ప వేరే లక్ అనే వర్డ్ తప్ప వేరే ఏమీ ఉండదు. లక్కీగా తగిలేట అని అనుకుంటున్నారు అంతే. నెక్స్ట్ అంటే ఇప్పుడు రాబోయే ఈ రోజులన్నీ ఈ బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి కేంద్రం నుండి వనరులు కానీ సహాయాన్ని కానీ అందించబోతుందని మనం ఆల్రెడీ చూస్తున్నాం. అమరావతికి కానీ, పోలవరానికి కానీ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కానీ అమిత్ షా గారు ధర్మవరం సభలోనే చెప్పారు. ఎన్నికల్లో ప్రచారానికి వచ్చి ధర్మవరం సభలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో పోలవరం నిర్మిస్తాం, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మిస్తాం, ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాల అభివృద్ధి తీసుకునే బాధ్యత డబుల్ ఇంజన్ ప్రభుత్వము ఎన్డీఏ కూటమి తీసుకుంటుంది. కాబట్టి మీరు కూటమి పార్టీని గెలిపించండి అన్నారు. ఆ విధంగా గెలిచాము. అదే ఆ రోజు ఆయన ఏదైతే హామీ ఇచ్చాడో ప్రభుత్వం దానికి కట్టుబడి ఆ రోజు హామీ కన్నా ఈ 6 నెలల సమయంలోనే ఎవరూ ఊహించినంతగా అభివృద్ధి సహాయ సహకారాలు కొనసాగుతాం. ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఏం చేయబోతున్నారండి? వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఆ యొక్క
ప్రైవేట్ పరం చేసే ప్రసక్తి లేదు, కొనసాగుతుంది. దాని యొక్క లాభ నష్టాలు, ఎందుకంటే ఈరోజు ఆ నిర్ణయం తీసుకునేది ప్రభుత్వం తీసుకుంటుంది, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆలోచన లేదు. ప్రతి ఒక్కరు ఏదో ఒక సాగు కావాలా, ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసి ఎక్కువ నిందేసి. అంటే గతంలో వైసీపీ ఉన్నప్పుడు ఈ అంటే జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, వీళ్ళందరూ విమర్శించిన వాళ్ళే. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తున్నారు, జగన్ వాళ్ళతో కుమ్మక్కు అయ్యాడు, అది వెళ్ళిపోతుంది అనేసి అన్నారు. ఎన్ని అబద్ధపు ప్రచారం. ఇప్పుడు అది లేదు కాబట్టి, ఆ గవర్నమెంట్ లేదు కాబట్టి, కేంద్రంలో మీరే ఉన్నారు, కూటమిలో కూడా మీరే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి? రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంది, ఏ పార్టీ ఉంది అనేది కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్న కాదు. ఓకే, దేశ అభివృద్ధి, దేశ హితం కోసం ఏం చేయాలో అది చేస్తారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయాల్సినంత అవసరం లేదని భావిస్తున్నాను. దేశ హితం కోసమో లేకపోతే దానికోసమో చాలా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఏంటంటే మైన్స్ లేదు, లాభసాటిగా లేదు, దాన్ని రిపేర్ చేసి దాన్ని లాభసాటిగా నడిపే ప్రయత్నం చేస్తున్నాం. అంటే అది కాకపోవచ్చు అంటారు? కాకపోవచ్చు, ప్రైవేటైజ్ కాయే ప్రసక్తి లేదు అని మా పెద్దలు ఆల్రెడీ ప్రకటించారు, చెప్పేశారు. ఓకే, జనసేన పార్టీతో పొత్తులో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఒక కూటమిగా ఏర్పడి, అంటే అలయన్స్గా ఏర్పడి విజయాన్ని సాధించింది. అంటే మీ యొక్క ప్రభావం, అంటే కూటమిలో బీజేపీ పార్టీ యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందండి? కూటమిలో బీజేపీ అంటే మీకు ఇచ్చినటువంటి స్థానాల్లో మీ కార్యకర్తలకు కానీ, మిమ్మల్ని నమ్ముకొని తిరుగుతున్నటువంటి కార్యకర్తలకి ఎటువంటి భరోసా ఇస్తున్నారండి మీరు? కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు కలిసిపోయేటప్పుడు అన్ని పార్టీల కార్యకర్తలకి సమన్యాయం తప్పకుండా ఒకరు త్యాగం చేయాలి, ఒకరు తగ్గించుకోవాలి, ఒకరు చేస్తే తప్ప నడవదు. ఎందుకంటే ఒకటే ప్రాంతంలో ఒకటే క్షేత్రంలో 3 కార్యకర్తలు ఉన్నప్పుడు తప్పకుండా ఒకరికొరు రాజీ ధోరణితో, ఒకరికొరు త్యాగం ధోరణితో ముందుకు వెళ్ళాల్సింది. ఆ విధంగా ముందుకెళ్తుంది, ఏమాత్రం ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలకు కానీ అందరినీ ఒకే దృష్టితో చూస్తూ ముందుకు పోతున్నాం. ఎందుకంటే ఏ ఎలక్షన్స్ వచ్చినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, అధికారం కోల్పోయిన పార్టీ కార్యకర్తలు, అధికారంలో ఉన్నటువంటి కార్యకర్తలకే ఎక్కువ దెబ్బలు పడుతున్నాయి, కానీ ఎక్కువ నష్టపోతుంది వాళ్ళే. ఎవరు? కార్యకర్తలు. ఆ కార్యకర్తలకు మీరు ఏం చెప్పాలనుకున్నారు? భారతీయ జనతా పార్టీ కార్యకర్త తన స్వార్థం కోసం ఎప్పుడు ఆలోచించాడు. మీకు ముందే చెప్పాను, భారతీయ జనతా పార్టీ కార్యకర్త తన స్వార్థం కోసం పార్టీలో లేడు. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. పార్టీ ప్రయారిటీస్ ఏమున్నాయో ఆ పార్టీ ప్రయారిటీస్ ఆధారంగానే పనిచేస్తాడు. మాకు ఇది రాలేదు, మాకు అది వస్తుంది అని ఎప్పుడు పనిచేయడు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి ఇది అభివృద్ధి ఫలాలు అనేది చాలా తక్కువ. ఆ కోరికలు మాకు ఇప్పుడే కదా, కూటమిలో 2 సార్లు, ఇంతకుముందు ఎప్పుడు లే కదా. దాని గురించి మేము ఎప్పొద్దు జెండా కానీ కండువా కానీ వదలే కదా. జనసంఘ నుంచి 40-50 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్యకర్తలు ఈ పొద్దుటికి మాకు ఉన్నారు. సిద్ధాంతమే మాకు నడిపిస్తుంది, సిద్ధాంతమే మా ఊపిరి. సో ఇది అధికార ఫలాలు వస్తాయా లేదా అనేది అది ప్రయారిటీనే కాదు మాకు. ఈసారి నామినేటెడ్ పోస్టులలో ఏవైనా మన బీజేపీ పార్టీకి ఎన్ని రావచ్చు? అంటే వస్తున్నాయి కదా, ఎక్కడ అవకాశం ఉంటే, ఎక్కడ అవసరం ఉంటే దాని ప్రకారం, తమాషా ప్రకారం వస్తున్నాయి. ఇంకొద్దిగా వచ్చింటే బాగుంటుంది అని చెప్పేసి మా కార్యకర్తల యొక్క కోరిక. ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను కూడా అదే భావిస్తున్నాను. మా కార్యకర్తలకి చాలా సంవత్సరాలుగా ఆ యొక్క నిష్ణాతులు ఉన్నారు, దాంట్లో వాళ్ళకి ఆ బాధ్యత ఇస్తే దాన్ని ఎక్కువగా ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేస్తారు. ఇంకొంచెం ఇస్తే బాగుంటుందని భావిస్తున్నాను. ఓకే, సంధిరెడ్డి గారు ధర్మవరంలోనే ఎక్కువ ఉంటున్నారు అంటున్నారు. అదేం లేదు, నేను అనంతపురంలో ఉంటున్నాను. ధర్మవరంలో అక్కడ అవసరాలు, ప్రజలకు ఏమైనా నా అవసరం ఏమైనా అనిపిస్తే పోయి దాన్ని ఏమైనా చేయడం తప్ప ధర్మవరంలో ఉండాల్సిన పని లేదు. అక్కడ మా ఆఫీస్ ఉంది,
మంత్రి గారు ఉంటున్నారు, ఎమ్మెల్యే గారు ఉంటున్నారు, కార్యకర్తలు ఉంటున్నారు. ప్రతి ఒక్క గ్రామంలో తెలుగుదేశం మంత్రి గారు నెలకు 2 సార్లే కదా ఉండేది. నెలకు 3 సార్లు 10 రోజులు. ఉమ్. బహుశా ఈ రాష్ట్రంలో ఏ మంత్రి అయినా అంతకన్నా ఎక్కువ సమయం ఇవ్వకపోవచ్చు. 10 రోజులు ఒక మంత్రి తన నియోజకవర్గంలో వచ్చి కార్యాలయం 24/7 పనిచేస్తూ ఏ సమస్య ఇప్పటిదాకా ఒక్కటి కూడా పెండింగ్ లేదు. మీరు ధర్మవరంలో పోయేసి మీ వ్యక్తిగతంగా కానీ లేకపోతే ఏమైనా సమస్యలు ఉన్నాయా, పెండింగ్ ఉన్నాయంటే ఏమి ఉండవు. ఆల్మోస్ట్ ఏ రోజుకి ఆ రోజు తీర్చేస్తున్నారు. మంత్రి అవైలబిలిటీని ఎక్కడ తక్కువ లేదు. అయిన తర్వాత ఆయన 24/7 ఆయన ఫోను చిన్న కార్యకర్త కానీ చిన్న ప్రజలు కానీ ఫోన్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా స్పందిస్తారు తను ఒక వీలున్నప్పుడల్లా. కాబట్టి మిస్డ్ కాల్ చూసుకొని ఫోన్లు చేస్తుంటాడు మంత్రి గారే. కాబట్టి ఆ సమస్య లేదు. సర్వీస్ ఓరియంటెడ్లో ధర్మవరం ప్రజలకి ఏమాత్రం లోటు లేదు. సర్వీస్ ఓరియంటెడ్లో అన్ని విధాల ఇంతకుముందు ఏ రోజు ఏ ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే కానీ లేకపోతే గుడ్ నైట్ ఎమ్మెల్యేలు కానీ చేయలేనంతగా సర్వీస్ చేస్తున్నారు. మీ మిత్రుడు ధర్మవరం ఎమ్మెల్యే మంత్రి సత్యకుమార్ గారు ఆరోగ్య శాఖని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? అంటే మీరు ఇంతకుముందు చెప్పారు ఆరోగ్య శాఖ అనేది చాలా భ్రష్టు పట్టించారని. కానీ గత ప్రభుత్వం ఇచ్చింది ఆరోగ్య శాఖ మళ్ళా అంటే వైద్యానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళు వైద్యాన్ని ఎక్కువ డెవలప్మెంట్ చేశారని చేసి వాళ్ళు అంటున్నారు. మీరేమో ఆరోగ్య శాఖని అనారోగ్య శాఖ చేశారని మీరు అంటున్నారు. ఇప్పుడు మనకి ఫిగర్స్ చెప్తాయి. ఆరోగ్య శాఖని తను దిగిపోయేటప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయాడు. ఆరోగ్యశ్రీకి అయితేనేమి, మందుల సపరేషన్ కంపెనీలకి అయితేనేమి, మిగతా కాంట్రాక్టులకి అయితేనేమి. అదేవిధంగా ప్రతి ఒక్క హాస్పిటల్లో మందులు లేవు, డాక్టర్ల కొరత, ఏ పని కూడా సక్రమంగా చేయలేదు. ఆయన కేవలం తన డబ్బులు దోచుకోవడం, మద్యం షాపులతో మొదలుకొని ప్రతి ఒక్క టెండర్లోన రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి తన అనునాయకులకి ఇవ్వడం. 104, 108 చూస్తున్నాం. అరవిందో కానీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఎట్లా ఇచ్చారు, ఏ విధంగా ఆయాచిత లబ్ధి చేశారు, అవి ఏ విధంగా పని చేయకుండా డబ్బులు వాళ్ళకి జేబులు నింపడం, ఆ జేబుల నుంచి తిని తీసుకోవడం, దాని మీదే దృష్టి పెట్టాడు. కానీ ప్రజలకి మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయితే 20% కూడా ఖర్చు పెట్టుకోకుండా ఈరోజు వచ్చేసి నేను మొత్తం ఆ కాలేజీలు ఉంటే ఇప్పుడు రిక్రూట్మెంట్ లేకోకుండా, హాస్టల్ బిల్డింగ్ లేకోకుండా మా మంత్రి గారు అదే చెప్తుంటారు, సిద్ధం నేను, నువ్వు వస్తావా, నీ రిప్రజెంటేటివ్ వస్తావా చర్చించేదానికి. అంటే వాళ్ళకు ఊలుకు లేదు. మొన్న కౌన్సిల్లో బొత్స సత్యనారాయణ గారు సమాధానానికి వాళ్ళకి బిత్తరపోయేసి వాకౌట్ చేసిపోయారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేవు. సత్యకుమార్ అనే వ్యక్తి ఆరోగ్య శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక్కొక్కటి పరిష్కారం చేస్తూ ఈ ప్రయారిటీస్ ఫిక్స్ చేసుకొని పాడేరు, అరకు అటువంటి ఆ ప్రాంతాల్లోన చాలా ఇబ్బందిగా ఉంది. డోలీతో పోవాలి గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లల్ని తీసుకెళ్ళాలి అని కంటైనర్లు యొక్క హాస్పిటల్స్ నిర్మాణం చేయడం, మందులు ఇమ్మీడియట్గా అన్ని హాస్పిటల్కి అందుబాటులోకి తీసుకురావడం, డాక్టర్లని ప్రాపర్ ప్లేస్మెంట్ జరపడం, ఓ దగ్గరేమో ఎక్కువ ఓ దగ్గరేమో తక్కువ, దాన్ని అన్నింటినీ సరిచేయడం, స్పెషలిస్ట్ డాక్టర్ని రిక్రూట్ చేయాలనే ప్రపోజల్స్ ముందుకు తీసుకెళ్ళడం, ప్రతి ఒక్క అంశాన్ని ప్రయారిటీ బేస్డ్గా ఫిక్స్ చేసుకొని తను ముందుకు పోతున్నాడు. మీరేమో దోచుకున్నాడు అంటున్నాడు, ఆయన పంచాడు, బటన్ నొక్కి అందరికీ పంచాడు అనేసి వాళ్ళు అంటున్నారు. మీరేమో దోచుకున్నారు అంటున్నారు. ఇప్పుడు మా వాళ్ళు ఒకటి చెప్పేవాళ్ళు, నెక్లెస్ దోసుకొని చాక్లెట్లు పంచాడు. ఇప్పుడు మద్యం తన డిస్టిలరీస్ కొన్ని తీసుకొని బినామీ పేర్లతోన ఎంత 15 రూపాయలు దాన్ని తను సొంత బ్రాండ్ జే బ్రాండ్లో పెట్టుకొని అక్కడ ఆన్లైన్ పేమెంట్ లేకుండా క్యాష్ అండ్ క్యారీ అమ్మేసి ఆ క్యాష్ ఎక్కడ పోయిందో ఇప్పుడు దాకా తెలియకోకుండా తన ఇడుపలపాయికి పోయిందా లేకపోతే బంకర్లోకి పోయిందా
దానికి అకౌంట్ లేకోకుండా చేసి ప్రజల యొక్క మొత్తం ఆరోగ్యాన్ని పాడు చేసి 10 రూపాయల నుంచి 50 రూపాయలు ఉండే దాని మీద 250 రూపాయలు వసూలు చేసి తను ఏం పంచాడు? పెన్షన్లు పంచాడు. వాళ్ళ జేబులు కొల్లగొట్టి మరి తను ఖజానా నింపుకొని అప్పులు చేసి ప్రభుత్వానికి పంచాడు. ఓకే, అప్పులు చేసి ప్రభుత్వం నుంచి అంటే ప్రభుత్వానికి ఇన్కమ్ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఆయన జోబులు నింపుకున్నారు అంటారు. అంతే కదా జరిగింది. ప్రభుత్వానికి ఏమో అప్పులు చేశాడు. అంటే కూటమిలో భాగంగా మీరు ఇచ్చిన హామీలు వాటికంటే రెట్టింపుగా ఉన్నాయి. ఈ సూపర్ 6 అనేది అమలు అవుతుందా కాదా? తప్పకుండా అమలు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు అనుభవశాలి. ఈరోజు చూస్తున్నాం, ఈ 6 నెలల్లోనే ఎన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఆ రోజేమో మనకు అనంతపురంలో జాకీ పరిశ్రమ వెనక్కి వెళ్ళిపోయింది. అమర్ రాజా బ్యాటరీస్ ఎన్ని సంవత్సరాలుగా ఉన్న పెద్ద ఇండస్ట్రీ తెలంగాణకి వెళ్ళిపోయింది. వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలకి ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. వైసీపీ ఎమ్మెల్యేలు కానీ గుండాలు కానీ దౌర్జన్యం చేస్తుంటే వాళ్ళు తట్టుకోలేక బయట ప్రాంతాలకు పోయారు. రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి సహకారంతోన ఆంధ్రప్రదేశ్కి కొన్ని వేల కోట్లు, ఈ 6 నెలల్లోనే కొన్ని వేల కోట్లు అగ్రిమెంట్లు అయిపోయేసి ముందుకు వస్తుంటే దానిపైన వచ్చే ఎంప్లాయ్మెంట్ కానీ దానిపైన వచ్చే ట్యాక్స్ల రూపాయన వచ్చే ఆదాయం కానీ తప్పకుండా సంపద సృష్టించి పంచితే, ఇక్కడ మా నాయుడు గారు అనేవాళ్ళు, పంచుతూ పోతే పంచకుండా మిగులుతూ. సంపద సృష్టించి పంచండి. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా అభివృద్ధి జరుపుకోకుండా నువ్వు కేవలం మీరు హామీ ఇచ్చారు కదా అని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. హామీలు ఇస్తున్నాం, సంపద సృష్టిస్తామనే కాన్ఫిడెన్స్ ఉంది. సంపద సృష్టిస్తున్నాం ఆల్రెడీ. అంటే సూపర్ 6 అమలు అవుతుందా? తప్పకుండా 100%. ఆల్రెడీ ప్రారంభమైంది కదా, ఏం డోకలేదు. డబుల్ ఇంజన్ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వ సహకారము, ముఖ్యమంత్రి గారి యొక్క ఇది అభివృద్ధి కాంక్ష, ఆయన తర్వాత ఆయన యొక్క అనుభవము తప్పకుండా రాష్ట్ర ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో అవి నెరవేరుస్తూ ఆంధ్రప్రదేశ్ని మరొక్కసారి మరి అభివృద్ధి సూచిలో ప్రథమ స్థానంలో నిలిపే ప్రయత్నం చేస్తాం. 2047 స్వర్ణాంధ్ర, 2040 వికసిత్ భారత్, ఇవన్నీ సాధ్యం కేవలం కూటమి ఎన్డీఏ ప్రభుత్వాలతోనే అవుతాయి. ముందు కూడా కూటమి 2047 కల్లా ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర అన్ని రాష్ట్రాలు. మీరు 2047 వరకు వెళ్తున్నారు. 2027కి జమిలీ రావచ్చు అనేసి ఒక వినికిడి. జమిలీకి కూడా మన ప్రధానమంత్రి గారు కూడా రాష్ట్రపతి ఆమోదం తీసుకున్నారు అనేసి అని అంటున్నారు. జమిలీ వస్తుందా రాదా? వస్తుంది. జమిలీ వస్తే దానికి దీనికి ఏం సంబంధం? అంటే జమిలీలో ఎలా ఉండబోతుంది అని, అంటే ఓటమి అనేది అభివృద్ధి గెలుపు అనేది ఒక సొంతం కాదు. సంక్షేమము చేసిస్తూ సుపరిపాలన చేస్తూ నీతిమంతమైన పరిపాలన ఇస్తే ప్రజలు ఓట్లేస్తారు. అంటే 2 ఈ 2 ఇయర్స్లో సాధ్యం అవుతుందా? 3 ఇయర్స్ సాధ్యం. ఇప్పుడు అమరావతి టేక్ ఆఫ్ అయింది, పోలవరం టేక్ ఆఫ్ అయింది, సూపర్ 6 పథకాలు నడుస్తున్నాయి. ఆల్రెడీ రోడ్లు 5 సంవత్సరాలు పట్టించుకోకుంటే కొన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చించి రోడ్లు రిపేర్ చేస్తున్నారు. పంచాయతీరాజ్లో గ్రామీణ ప్రాంతంలో సీసీ రోడ్లు 4,500 కోట్లతో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క అంశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కేవలం 6 నెలల్లోనే టేక్ ఆఫ్ అయింది. తప్పకుండా గమ్యం చేరుతాము. ఈ ప్రజలకి అన్ని విధాల న్యాయం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గ్రామంలో యువతికి ఉద్యోగాలు, మహిళలకు సాధికారత అన్నీ ఏదైతే ఉందో మరొకసారి కూటమి ఎన్డీఏ సుపరిపాలన రుచి చూసిన తర్వాత ప్రజలు తప్పకుండా కొనసాగుతారు. అంటే 2027లో ఒకవేళ జమిలీ వస్తే ఇలాగే ఉంటుందంటారా కూటమి, లేకుంటే మీరు జనసేన మీరు ఏమైనా? తప్పకుండా అట్లేముంటుంది, కూటమి కొనసాగుతుంది ఖచ్చితంగా. ఎటువంటి మార్పులు అయితే ఉండదని అనుకుంటాం. ఎందుకుంటుంది అంటే గతంలో మీరు 2014లో అంటే డివైడ్ అయ్యి వచ్చారు కదా కూటమి కాకోకుండా. అంటే 2014లో కూటమితో పోయాం, 19లో వెళ్ళలే. 19లో తెలుసు కదా, చిన్న సెంటిమెంట్ని వైసీపీ రగిలించి ప్రజల్ని చేస్తుంటే ఆ రోజు కొన్ని కారణాల వలన సపరేట్గా పోవడము, దాన్ని ఆధారంగానే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడము, అది పొరపాటు అని చెప్పేసి మళ్ళీ గుర్తించడం కూటమి, అది ఈరోజు కొనసాగుతాం.
2027లో కూడా కొనసాగుతుంది. దాంట్లో ఏమీ ఆలోచన ఏం లేదు. కూటమి. సందిరెడ్డి గారు అనంతపురం ప్రజలకు, మీ మిత్రుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ధర్మవరం ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు? ధర్మవరం ప్రజలు విఘ్నతతోన ఒక మంచి నాయకుడిని ఎంచుకున్నారు. వారి యొక్క కళలు సాకారం చేసే విధంగా సత్యకుమార్ పనిచేస్తాడు. ఆయనకి రోజు ఏం చేయాలి అని చెప్పేసి ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ చేసుకుంటున్నాడు. ఆరోగ్య శాఖలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తనను గెలిపించిన ప్రజలకి న్యాయం చేయాలి. ఆ ప్రాంతంలో ఇప్పటిదాకా కేవలం అక్కడున్న వ్యాపారస్తులపైన దౌర్జన్యాలు, అక్కడున్న వాళ్ళ ఆస్తులు దోచుకోవడము, ఇవన్నిటికీ పులి స్టాప్ పెట్టి వారికి మరింత మెరుగైన పరిపాలన అందించడము. ధర్మవరం అసెంబ్లీలోనే ఎంతవరకు వీలైతే అంతవరకు అభివృద్ధి, సాగునీరు కానీ, లేదా పరిశ్రమలు కానీ, లేదా రోడ్లు కానీ, లేదా ధర్మవరం పట్టణం, ముఖ్యంగా ధర్మవరం పట్టణ ప్రజలకి అక్కడ రింగ్ రోడ్ అని, లేకపోతే అక్కడ ఏది సాధ్యమైతే అది, అక్కడ ఏ అవసరం ఉంటే అది ఆల్రెడీ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో స్టార్ట్ అయినాయి. దాని ప్రకారం ముందుకు పోతారు. ఇంకొక విషయం, కూటమి ప్రభుత్వము ఈ వైసీపీ పార్టీ సోషల్ మీడియా అరెస్టులు అనేది మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఏమండి, సోషల్ మీడియాలో కూడా వ్యక్తిగత హననం చేయడం, మహిళలు లేదు, జడ్జిలు లేదు, దీన్ని వదిలిపెట్టుకోకుండా ఆ విధంగా సమాజం హర్షిస్తుందా? వాళ్ళకి తప్పకుండా శిక్షలు పడాలి. అట్లాంటివి పునరావృతం కాకూడదు. అట్లాంటి చేసే వ్యక్తులు కూడా ఒక భయం, చట్టమే ఆ విధంగా తీవ్రంగా తీసుకురావాలి తప్ప. అంటే ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీ అయినా తప్పు కదా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. ఎవడు తప్పు చేసినా ఒక వ్యక్తిగత హననము, లేకపోతే సోషల్ మీడియా ఉంది కదా చేతుల్లో అని చెప్పేసి ఉచ్చరించాక లేని పదాలు వాడడము, ఇది ఏ పార్టీ అయినా తప్పకుండా శిక్షార్హులే. ఏ పార్టీ వాళ్ళైనా, ఏ పార్టీ. ఎక్స్పెక్ట్ ఓన్లీ వైసీపీ పార్టీని టార్గెట్ చేయడానికి కారణం తప్పు చేసింది వాళ్ళు కాబట్టి, ఎక్కువ మోతాదులు ఉన్నారని. తప్పు చేసింది వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమి అన్ని అవివర్సలు మర్చిపోయారు. వీళ్ళ కొన్ని జ్యుడిషియల్ సిస్టాన్ని కామెంట్స్ కూడా అన్ని హద్దులు దాటి పైచాచిక ఆనందం పొందారు. తప్పకుండా వాళ్ళు శిక్షార్హులు కాబట్టి వాళ్ళకి ఈరోజు శిక్ష పడుతుంది. వైసీపీ పార్టీ ఓటమికి కారణాలు అంటే ఒకటి చెప్పండి, మెయిన్ ఒకటో రెండో. వైసీపీ పార్టీకి 151 సీట్లు కట్టారని చెప్పేసి విచ్చలవిడిగా ప్రజలపైన పడడము, ఎస్సీల్ని, డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా హింసించారు, హత్యలు చేసి దళితుల్ని ఏ విధంగా డోర్ డెలివరీ చేశారు, కొంతమంది యొక్క ప్రవర్తన, కొడాలి నాని కానీ, వంశీ కానీ, లేదా గోరంట్ల మాధవ్ అనే వీళ్ళందరూ ఒక ప్రజాప్రతినిధులై ఉండి వాళ్ళు వాడిన భాషలు కానీ, వాళ్ళు ప్రవర్తించిన నీచమైన పద్ధతులు కానీ, జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి అక్రమాలు, అతనికి ఒక ఫిడేలు వహిస్తూ ఇంట్లో కూర్చొని మొత్తం కేవలం తన సొంత ఖజానాన్ని నింపుకునే ప్రయత్నం తప్ప రాష్ట్రంపై ఏమీ లేకుండా గనులు దోచుకున్నారు, మద్యం మొత్తం దోచేసుకున్నారు. ఇది లేదు, ప్రకృతి సంపదనంతా దోచేసుకొని ప్రజలపైన విపరీతమైన భారం మోపి అభివృద్ధి లేకుండా, యువతికి ఉపాధి లేకోకుండా గాలికి వదిలిపెట్టేసి తన వాళ్ళ ఆ ప్రజాప్రతినిధులు ఇష్టం వచ్చినట్ల ప్రజల యొక్క ఆస్తుల్ని, సామాన్య ప్రజల యొక్క ఆస్తులను కూడా సబ్ రిజిస్టర్లో రిజిస్ట్రేషన్ కావాలంటే వాళ్ళు పర్మిషన్ కావాలి, వాళ్ళకి కప్పం కట్టాలి, లేఅవుట్ వేయాలంటే వాళ్ళకి కప్పం కట్టాలి, వాళ్ళతో ఇది తీసుకోవాలి. ఒక భార్యాభర్త కాపురాల్లో కూడా, కుటుంబ పర్సనల్ వ్యవహారాల్లో కూడా వాళ్ళని సమాజాన్ని భ్రష్టు పట్టించారు. అదే ఇన్ని కారణం, ఒక కారణం కాదు, ఇన్ని కారణాలు చాలా ఉన్నాయి చెప్తూ పోతే. ఈ బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో జరగనంత దాష్టికాలు ఈ రాష్ట్రంలో జరిగాయి కాబట్టే ఆ విధమైన తీర్పు ఇచ్చారు. అంటే కూటమి అధికారంలో వచ్చినప్పుడు కూడా వైసీపీ పార్టీ వాళ్ళపైన కొన్ని దాడులు జరిగాయి కదా, ఎక్కడ జరుగుతున్నాయి అంటే కొట్టడం కానీ వాళ్ళని చంపడం కానీ జరిగాయి కదండి. చాలా తక్కువ. అవి వాళ్ళ వ్యక్తిగతంగానో లా అండ్ ఆర్డర్ సమస్యకు మామూలు.
ప్రతి దగ్గర వాళ్ళ ఆస్తులు తగాదాలో లేకపోతే వాళ్ళు ఇవి ఉంటాయి, కానీ ఓన్లీ వైసీపీ కార్యకర్తలు కాదడ. ప్రతి ఒక్క హత్యకి ఒక రాజకీయ రంగు పులమడము, బ్లేమ్ చేయడం. ఇప్పుడు సమాజంలో ప్రతి దగ్గర ఇట్లాంటి ఉన్నాయి క్రైమ్ రేట్. ఆ క్రైమ్ రేట్ని రాజకీయ రంగు పులిమేసి టీడీపీ కార్యకర్త ఎంతమంది చనిపోలేదు ఇప్పుడు. కాబట్టి దీన్ని రాజకీయ రంగు పులిమేసి నిందేసే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, అంతే తప్ప ఏం అంతే అంటారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి బీజేపీ పార్టీ అలా ఉంది. సౌత్ ఇండియాలో బీజేపీ పార్టీ ఎందుకు స్టాండ్ కాలేకపోతుంది? సౌత్ ఇండియాలో బీజేపీ పార్టీ స్టాండ్ కాకపోవడానికి కారణం ఏం లేదు. కర్ణాటకలో మేము అధికారంలోకి వస్తున్నాం, తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్లో రాబోతున్నాం, ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ కూటమిలో అధికారంలో ఉన్నాం, తమిళనాడు కేరళలో కూడా తొందరలో వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అంటే కూటమిలో భాగంగా ఉన్నారనే బీజేపీ పార్టీకి ఒక ఐడెంటిఫై వస్తుందా, లేకుంటే బీజేపీ పార్టీకి ఒక ప్రత్యేకత ఉందా? బీజేపీ పార్టీకి దాని ప్రత్యేకత తనకుంది, ఏమాత్రం డోకా లేదు. అంటే ఇండిపెండెంట్గా నిలబడితే గెలవచ్చు అంటారా? అంటే బీజేపీ ఇండిపెండెంట్గా వస్తే ఈరోజు సభ్యత్వం, ఈరోజు అనంతపూర్ పట్టణం సభ్యత్వం ప్రారంభిస్తే మాకు జిల్లా అధ్యక్షుడు మా కార్యకర్తలు తెలియకుండా వాలంటరీగా మేము ప్రయత్నం చేసే తక్కువ చేసింటాం. మాకు తెలియకోకుండా డబల్ 25 నుంచి 30 వేల సభ్యత్వం ఓన్లీ అనంతపురం పట్టణంలో అయినాయి వాలంటరీగా. మాకు వాళ్ళు ఎవరు తెలియదు కూడా. వాళ్ళు ఏది మరి ఏదో కాదు, వాళ్ళు మిస్డ్ కాల్ ఇవ్వడము, ఓటీపీ ఎంటర్ చేసుకోవడము, వాళ్ళ డీటెయిల్స్ అన్ని నింపడము. అంటే పార్టీ పట్ల ఇష్టం లేకోకుంటే వాళ్ళంతగా వాళ్ళు వాలంటరీగా సభ్యత్వం చేయరు కదా. ధర్మవరం పట్టణంలో 50,000 పైచిలకు సభ్యత్వం అవుతా ఉంది. ప్రజలు బీజేపీని మనసా వాచా కర్మేణ కోరుతున్నారు. దాన్ని బట్టి మేము ముందుకు వెళ్ళి బలపడేదానికి ఏ ఇబ్బంది లేదు, ప్రత్యామ్నాయ శక్తిగా ఉంటాం. కూటమిలో కొనసాగుతున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అధికారం ఉండడం, కర్ణాటకలో 2-3 సార్లు అధికారంలోకి వచ్చాం, తమిళనాడు పరిస్థితులు కొద్దిగా బలపడుతున్నాం. తమిళనాడులో కూడా మా పర్సంటేజ్ బాగా పెరిగింది, లోకల్ బాడీలో బాగా పెరిగింది. కేరళలో కూడా అంత మైనార్టీ ఉన్నప్పటికీ మేము బలపడుతున్నాం, ఇబ్బంది ఏం లేదు. ఆంధ్రాలో అధికారంలో ఉన్నాం కదా 2-3 సార్లు, ఆల్రెడీ కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నాం. అంటే కూటమి పరంగా అయితే ఉన్నారనమాట. బీజేపీ అలోన్ కూడా అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు ఎదుగునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, దానికి ఏం డోకా లేదు. ఓకే, థ్యాంక్ యూ సంజయ్ రెడ్డి గారు. నమస్కారం అండి, ధన్యవాదాలు.